ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీ జీవీబీ 493 శాఖల విలీనం. దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు టీజీబీ అవతరించనుంది. గ్రామీణ బ్యాంకులను పటిష్టపరిచేలా కేంద్రం తీసుకున్న ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవీబీ చెందిన తెలంగాణలోని శాఖలన్నీ ఇకపై టీజీబీలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని హైదరాబాద్ నల్లకుంటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీజీబీ చైర్మన్ వై శోభ వెల్లడించారు. ప్రస్తుతం ఏపీజీవీబీలో తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖలతో సేవలందిస్తుంది. దీనికి తెలంగాణలో ఉన్న 493 శాఖలు టీజీబీలో విలీనమవుతాయి. తెలంగాణలో 435 శాఖలతో 30,000 కోట్ల వ్యాపారం కలిగి ఉన్న టీజీబీలో వాటి విలీనం తర్వాత మొత్తం 928 శాఖలతో 70,000 కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు సేవలందించనున్నట్లు ఆమె తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే విపత్తు హెచ్చరిక వ్యవస్థలో భారత్ అగ్రగామి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విపత్తు హెచ్చరిక వ్యవస్థలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందని, ఈ విషయంలో ఇతర దేశాలకు కూడా సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టించి 20 ఏండ్లు అయిన సందర్భంగా హైదరాబాద్ ప్రగతి నగర్లోని భారత జాతీయ మహాసముద్ర పరిశోధన కేంద్రం ఇన్కాయిస్లో సదస్సు నిర్వహించారు. నవేరియాలో ఉండే షిప్లకు సునామీ సమాచారం అందించే వ్యవస్థను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం 2004వ సంవత్సరంలో సునామీ సృష్టించిన అల్లకల్లోలంతో దేశంలో 10,749 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ విషాదం ఇన్కాయిస్ వంటి సంస్థల స్థాపనకు దోహదం చేసిందన్నారు. అలాగే సునామీని ఎదుర్కొనేలా 26 గ్రామాలను తీర్చిదిద్దినందుకు ఒడిశా యునెస్కో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమల్ లోచన్ మిశ్రాకు కేంద్ర మంత్రి ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జస్సిరాజ్కు రాష్ట్రీయ బాల పురస్కార్ రాష్ట్రపతి నుంచి అందుకున్న తెలుగు బాలిక. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జస్సిరాజ్ మాత్రాపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను అందుకుంది. స్కేటింగ్లో అసాధారణ కళాత్మక చూపినందుకు 14 ఏండ్ల జస్సిరాజ్కు ఈ అత్యున్నత పురస్కారం వరించింది. అలాగే నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. భారత సరిహద్దు సమీపంలో చైనా వాటర్ బాంబ్. 3 గేజెస్ కంటే పెద్ద ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణానికి చైనా ఆమోద ముద్ర వేసింది. భూమిపై ఇప్పటి వరకు నిర్మితమైన ప్రాజెక్టులన్నింటికంటే పెద్దదైన దీని నిర్మాణ వ్యయం వచ్చేసి $137 బిలియన్. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై దిగువ పరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే తగ్గిన పులుల మరణాలు. గత ఏడాది మరణాలు 182, ఈ ఏడాది 122.
దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వన్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య 182 ఉండగా ఈ ఏడాదిలో కేవలం 122 మరణాలే సంభవించినట్లు తెలిపింది. అత్యధికంగా మరణాల్లో మధ్యప్రదేశ్లో 44, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 21 మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వల్ రిజర్వ్ ప్రాంతంలో 2 పులులు మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ టుడే పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.